కొత్తగా పెళ్ళైన ఓ జంట వారణాసి వెళ్ళారు. వారణాసిలోని అన్ని గుళ్ళు చూసిన తర్వాత అక్కడ ఉన్న వారాహి అమ్మవారి గుడిని కూడా చూడటానికి వెళ్ళారు. అయితే వారు వచ్చిన సమయంలో దేవుని చూడటానికి వీలు కాదని చెప్పినా వినకుండా చూసి అదృష్టం బాగుండి సాగు తప్పి బతికిపోయారు. వెంటనే అక్కడ ఉన్న పూజారులు వారిని దేవాలయం నుంచి బయటికి తీసుకొచ్చేశారు. ఇదంతా జరిగింది ఏ పురాణ కాలంలోనూ కాదు, మన కలియుగంలో కొన్ని నెలల క్రితం. నిజంగా జరిగిందా అన్న ప్రశ్నకు సూర్యుడు ఒకడే, కానీ సూర్యోదయం సమయంలో సూర్యాస్తమయం సమయంలో మాత్రమే చూడగలం. అదే సూర్యుడిని ఎందుకు మధ్యాహ్నం చూడలేము అన్నది సమాధానంగా వారణాసి పురోహితులు ఇస్తున్న సమాధానం. ఇందుకు సంబంధించి మొత్తం వివరాలు ఇప్పుడు చూద్దాం. వారణాసి హిందువులకు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం అత్యంత శక్తి కలిగిన పట్టణం. అందువల్లే జలప్రలయం కూడా ఈ పట్టణాన్ని ఏమీ చేయలేదని తెలుస్తుంది. ప్రపంచంలోనే లక్షల కోట్ల సంవత్సరాల నుంచి మానవ మనుగడ ఉన్న ప్రాంతంగా వారణాసికి పేరుండటం ఇక్కడ మనం గమనించాలి. ఇందుకు ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి దేవతలే అని హిందూ పురాణాలు చెబుతున్నాయి. అటువంటి దేవతల్లో వారాహి దేవత కూడా ఒకటి. ఈమె పుట్టుక, ఆకారం, ఆయుధం సంబంధించి వివిధ పురాణాల్లో వివిధ రకాలుగా వర్ణించబడింది. అందులో ప్రధానమైనది వారాహి అమ్మవారు సప్తమాతల్లో ఒకరు. ఈమె వారాహ ముఖం కలిగి ఉంటుంది. మార్కండేయ పురాణం ప్రకారం దేవుళ్ళ శరీరాల నుంచి స్త్రీ రూప శక్తులు ఉద్భవించాయి. శివుడి నుంచి శివాని, విష్ణువు నుంచి వైష్ణవి ఎలా ఉద్భవించారు ఆ రకంగా అన్నట్లు. అదేవిధంగా వారాహి స్వామి నుంచి వారాహి ఉద్భవించిందని చెప్తారు. ఈమె వారాహ రూపంలో ఉండి చేతిలో చక్రం ఖడ్గంతో ఉంటుంది. ఇక వామన పురాణం ప్రకారం సప్తమాతృకుల అమ్మవారి రూపమైన చండిక నుంచి ఉద్భవించింది. చండిక వీపు నుంచి వారాహి జన్మించడమే కాక ఆమె ఉత్తర దిక్కుకు అధిపతి. ఈమె వాహనం గేదె. అయితే వరాహ పురాణం ప్రకారం ఈమె పులిపై కూర్చొని భక్తులను కాస్తుందని చెప్పబడింది. దేవి పురాణం ప్రకారం వరాహదేవిని విచిత్రంగా వరాహస్వామికి తల్లిగా వర్ణించబడింది. బహుశా ఈ పురాణాల్లోని భాషను అర్థం చేసుకునే క్రమంలో ఇటువంటి భిన్నాభిప్రాయాలు వచ్చాయనే వాదన ఉంది. వారాహిదేవిని అటు శైవులతో పాటు వైష్ణవులు, శాక్తికేయులు పూజిస్తారు. ఈమెను అఘోరాలు రాత్రి సమయాల్లో పూజించి తాంత్రిక శక్తులను పొందడానికి సహకరించాల్సిందిగా వేడుకుంటారు. ఇక బౌద్ధ మతం వారు కొలిచే వజ్రవారాహి. ఈమె నేపాల్లో ఈమెను బారాహి పేరుతో కొలుస్తారు. మరికొన్ని పురాణాల ప్రకారం ఈమె అసూయ అనే సప్త వ్యసనాల్లో ఒకటైన అసూయకు అధిపతిగా పేర్కొనబడింది. ఎక్కడ ఎన్ని రకాలుగా చెప్పబడినా ఈమె ఆ జగన్మాత ప్రతిరూపంగా కొలుస్తారు. ఇటువంటి వారాహి అమ్మవారు వారణాసికి గ్రామదేవత. అంటే వారణాసిని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండే దేవత అని అర్థం. ఈమెకు వారణాసిలో ఒక విచిత్రమైన దేవాలయం ఉంది. ఆ దేవాలయంలోకి మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళటానికి వీలు పడదు. ఈ ఆలయం ఓ భూగృహంలో ఉంటుంది. ఉదయం తెల్లవారుజాము 4:30 నుంచి 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. మిగిలిన సమయం మూచివేయబడి ఉంటుంది. ఇక ఆలయం తెరిచిన సమయంలో వెళ్ళిన తర్వాత నేలపై 2 కన్నాలు కనిపిస్తాయి. వాటి నుంచి మాత్రమే అమ్మవారిని దర్శించుకోవడానికి వీలవుతుంది. ఒక రంధ్రంలో నుంచి చూసినప్పుడు అమ్మవారి ముఖం మాత్రమే కనిపిస్తుంది. మరో రంధ్రం నుంచి చూసినప్పుడు అమ్మవారి పాదముద్రలు కనిపిస్తాయి. అమ్మవారు ఉగ్రస్వరూపం వారు కాబట్టి ఇలా కన్నాల నుంచి భక్తులు ఇలా చూసే ఏర్పాటును పురాణ కాలం నుంచి ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల కొత్తగా పెళ్ళైన దంపతులు ఈ ఆలయం వద్దకు వచ్చారు. వీరు అక్కడ ఉన్న పూజారి ఎంత చెప్పినా వినకుండా మేము చూడాల్సిందేనని పట్టుపట్టారు. లేదంటే సుప్రీంకోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. దీంతో పూజారి వారిని విగ్రహం చూడటానికి అనుమతించాడు. వారు భూగ్రహంలోకి వెళ్ళి అమ్మవారి విగ్రహం ముందు ఒక్క క్షణం నిలబడిన వెంటనే మూర్ఛపోయారు. అటుపై పూజారి తన శిష్యులతో కలిసి వారిని హుటాహుటిన ఆ భూగ్రహంలో నుంచి బయటకు తీసుకొచ్చేశాడు. అటుపై దాదాపు గంట సేపు శాంతి ప్రవచనాలు వినిపించిన తర్వాతనే వారు మామూలు స్థితికి వచ్చారు. ఇందుకు గల కారణాలను ఆ పూజారి వివరించారు. ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతి శిల్పాన్ని ఉగ్రకళ లేదా శాంతి కళతో మలచబడి ఉంటుంది. ఉగ్రకళతో ఉన్న విగ్రహాల్లో సాధారణంగా శక్తి ఉంటుంది. ఈ శక్తి దుష్ట శక్తులను అనసడానికి వీలుగా రూపొందించబడింది. ఆ ఉగ్రకళతో ఉన్న అమ్మవారి ఎదురుగా సాధారణ మానవులు ఎక్కువసేపు ఉండలేరు. అందువల్లే వారు మూర్ఛపోయారు. ఆ ఉగ్రకళ ఒక్కొక్క విగ్రహానికి ఒక్కో సమయంలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఆ విగ్రహం దరిదాపుల్లో కూడా పోవడానికి వీలు కాదు. మిగిలిన సమయంలో కొంత తక్కువగా ఉంటుంది. అందువల్లే తెల్లవారుజామున 4:30 నుంచి 8 గంటల మధ్య మాత్రమే
వారాహి అమ్మవారి దేవాలయంలోని అమ్మవారిని చూడటానికి, అది కన్నాల నుంచి చూడటానికి వీలు కల్పిస్తారు. ఆ సమయంలో అంటే తెల్లవారుజామున 4:30 నుంచి 8 గంటల మధ్య గ్రామదేవత అయిన అమ్మవారు గ్రామాన్ని చూడటానికి అంటే వారణాసిని చూసి రావడానికి వెళుతుందట. అందువల్లే ఆ సమయంలో చూడటానికి అనుమతిస్తారు. మిగిలిన సమయం మొత్తం ఈ దేవాలయాన్ని మూసే ఉంచుతారు. సాధారణంగా ఉగ్ర రూపం అనగానే భయంకర రూపం అని భావిస్తాము. అయితే అది తప్పు. అది ఒక దివ్యమైన శక్తి, తేజస్సు అని అర్థం. అది కంటికి కనిపించదు. ఉదాహరణకు సూర్యుడిని ఉదయం సాయంత్రం పూట మనం కొంతవరకు చూడగలం, అదే మధ్యాహ్న సమయంలో మనం చూడలేము కదా అన్నది ఇక్కడ పండితుల వాదన. కేవలం ఉపాసన బలం ఉన్నవారు మాత్రమే అమ్మవారి విగ్రహం ఎదురుగా నిలబడి చూడటానికి వీలవుతుంది. అది కూడా అమ్మవారు గ్రామ సంచారం బయలుదేరి వెళ్ళినప్పుడు మాత్రమే కుదురుతుందని చెబుతారు. అందువల్లే పూజారి కూడా తెల్లవారుజాము 4:30 భూగృహంలోకి వెళ్ళి 10 నిమిషాల్లో ఆరతిచ్చి వెనక్కి వచ్చేస్తారు. ఈ దేవాలయం వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్కు వెళ్ళడానికి ముందు ఎడమవైపున ఈ వారాహి అమ్మవారి దేవాలయం ఉంది. అక్కడ ఎవరిని అడిగినా ఈ దేవాలయం గురించి చెబుతారు. పడవల్లో వెళ్ళేవారైతే మస్మందిర్ ఘాట్ వద్ద దిగిపోయి మెట్ల మార్గం ద్వారా పైకి వెళితే కుడివైపునకు అమ్మవారి దేవాలయం ఉంటుంది. ఇక ఈ అమ్మవారిని దర్శించడం వల్ల శత్రుభయం పోతుందని, ముఖ్యంగా కోర్టు కేసులతో సతమతమయ్యే వారికి వెంటనే ఉపశమనం కలుగుతుందని చాలా కాలంగా భక్తుల నమ్మకం. అందువల్లే పెద్ద పెద్ద కేసుల్లో చిక్కుకున్న వారు ఇక్కడికి వచ్చి అమ్మవారిని చూస్తుంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.